హాయ్ అండి. ఇది రామనారాయణ గుడి బ్యాక్ సైడ్ ఉన్న కాళీమాత టెంపుల్. ఇది చాన్నాళ్ళు ఒక 5 ఇయర్స్ బిఫోర్ దీన్ని కట్టించారు. బట్ ఇది చాలా బాగుందండి చూడడానికి. నేను కూడా ఇది ఫస్ట్ టైం రావడం. బట్ చూడడానికి చాలా బాగుందండి వ్యూ. ఎంట్రన్స్లో వినాయకుని పెట్టారు. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం వీడియో. తర్వాత మనకి చిన్న కార్నర్లో నుంచి మొక్కలై పెట్టి అటు ఇటు మనకి ఇచ్చారనమాట లోపలికి వెళ్ళడానికి. నేను ఇక్కడికి ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఫ్యామిలీ పిక్నిక్ వేశారు, అందుకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వచ్చాను. ఎదురుగా మనకి శివయ్య ఉన్నారు. శివయ్యని దర్శించుకుందాం. ఈ శివయ్యకి కూడా నంది పెట్టారు బయట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గోపురం. ఈ 2 గుళ్ళ మధ్యలో నుంచి వ్యూ మనకి రాలేదు. ఇదిగోండి ఇలా తీసాను. సో ఇక్కడ నుంచి మన వినాయకుడు నుంచి వెళ్ళిన తర్వాత శివయ్య దర్శనం అవుతుంది. ఆ శివయ్యకి లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ లేదు. సో బయట నుంచే చూసి విజిట్ చేద్దాం. అయితే ఇది ప్లేస్ చాలా తక్కువే, బట్ చాలా బాగుంది. శివయ్యని చూడండి. మనకి లోపలికి ఎంట్రీ లేదు, అందుకే ఇక్కడి నుంచే తీస్తున్నాను వీడియో. బాగా కనిపిస్తుందో లేదో తెలియలేదు, బట్ తీసాను వీడియో. అలాగో ఇవన్నీ చిన్న చిన్న పోటలు మొక్కలు వేసి బాగా డెకరేట్ చేశారు. ఇది భవానీలు, శివయ్యలు, కార్తీక మాసం అన్నాలు పూజ చేసుకోవడానికి, హారతి అది ఇచ్చుకోవడానికి ఇక్కడ పెట్టారండి ఇలాగా విగ్రహం. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. ఈ నెల రోజులు ఇక్కడ బోల్డ్ పూజలు గట్టా అయ్యాయి. కాకపోతే మనం లాస్ట్లో వచ్చాం, ఏంటి తెలియలేదు. నెక్స్ట్ మనం కాళీమాత గుడికి వెళ్దాం. ఎంట్రన్స్లోని మొక్కలు చిన్న చిన్న పెట్టేసి డెకరేట్ చేశారు బాగా. ఈ రథం మీద ఉంటుంది అమ్మవారు. రథంపై ఉంటారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలవండి. ఒక్కొక్కరు వస్తే భయపడతాం కూడా. చూద్దాం. శిఖరం మీద అమ్మవారు పడుకున్నట్టు ఉంటారు. చూడండి, చూపిస్తాను. ఒక అమ్మాయి నించున్నట్టు అమ్మవారు పడుకొని మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒరిజినల్ అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఒక్కొక్కరమైతే రావడానికి కొద్ది భయంగా ఉంటుందండి. చూడండి, కాళీమాత అమ్మవారు రూపం ఇది, నిజ స్వరూపం అన్నమాట. బ్యాక్ సైడ్ ఇంకా పెద్ద విగ్రహం ఉంది. అది బయటికి దూపం వేశారు కాబట్టి మనకి కనబడట్లేదు. ఇక్కడ నాగల చవితికి పుట్ల పాలు గట్టా వేస్తారండి చవితి రోజు. దీన్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. చూడండి, చెట్టుకి ఏమో గొడుగులు కట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇది మాత్రం ఎడిటింగ్ కాదండి, ఒరిజినలే. చూడండి, చాలా బాగా చేశారు డెకరేషన్. అది గొడుగులేమో కలర్స్గా పెట్టారు. ఇది కిట్టయ్య గుడి, మన కిట్టయ్య. చూడండి, ఉట్టులు కట్టి అన్నీ చేసి బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది చూడండి. మనీ ప్లాంట్ కూడా పెట్టారండి. చాలా బాగా డెకరేట్ చేశారు. సో నాకు తెలిసిన వీడియో ఇదే, తెలిసింది చేశాను. సర్పదేవుడు మీదన శివయ్య తాండమాడుతున్నారు. చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాను. దేవుడికి హారతి కూడా ఇచ్చే టైం అయ్యింది. సో ఇంకా మనం సెలవు తీసుకుందాం. భోగం పెడుతున్నారు అమ్మవారికి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్కి వెయిట్ చేయండి. సో బ్యాక్ సైడ్ కూడా ఇల్లు ఉందండి, అది పంతులు గారిది. ఇవన్నీ మొక్కలు అవి డెకరేట్ చేశారు. ఆల్రెడీ తీసాను, చూడండి, చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. మొక్కలు గట్టను బ్యాక్ సైడ్ ఉన్న ఇల్లు పంతులు గారిది.
ఇక్కడ పూజకి సరిపడే పువ్వులు కూడా ఉన్నాయండి. రథం ఇది. ఈ రథం మీద అమ్మవారు ఉన్నారు. లోపల రథం లోపల అమ్మవారు ఉన్నారు. రథం పైకి కూడా పవలించినట్టు ఉన్నారు అమ్మవారు. ఫస్ట్లో చూపించాను కదండి, అదే. ఈ బ్యాక్ సైడ్ ఉన్న మొక్కలు గట్ట పువ్వులు అన్నీ పూజకి పెడతారండి. ఇక్కడ పూజకి ఆ పువ్వులు సరిపోతాయి. అన్ని చెట్లు ఉన్నాయి బ్యాక్ సైడ్. పంతులు గారి ఇల్లు అయ్యేను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.